వెల్కమ్ టు హైటెక్ మెడికల్ స్టోర్స్. నేను మురళీకృష్ణ గౌతు, మేనేజర్ ఆఫ్ హైటెక్ మెడికల్ స్టోర్స్. మనం చేయబోయే వీడియో ఏంటంటే, ఒక క్యాప్సూల్ మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎలా డిజాల్వ్ అవుతుంది, అంటే ఏ వాటర్తో వేసుకుంటే క్యాప్సూల్ ఎంత టైంలో డిజాల్వ్ అవుతుంది అనే ప్రాక్టికల్ చేయబోతుంది. మీకు తెలుసు కదా, హైటెక్ మెడికల్ స్టోర్స్ ఎప్పుడు ప్రజల మంచి కోసం, ప్రజల కోసం ఆలోచించే సంస్థ. ఈ రోజుల్లో చాలామంది ట్యాబ్లెట్ని ఫ్రిడ్జ్ వాటర్తో లేదంటే ఎక్కువగా చిల్లింగ్ వాటర్తో కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఒక గ్లాస్లో లూక్ వామ్ వాటర్, ఇంకో గ్లాస్లో కోల్డ్ వాటర్, ఇంకో గ్లాస్లో నార్మల్ వాటర్. ఈ మూడింట్లో ఒక క్యాప్సూల్ వేసి చెక్ చేద్దాం ఎంత టైంలో డిజాల్వ్ అవుతుందని ఒకసారి చూద్దాం. సో ఈ 3 గ్లాసుల్లో నేను వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్లో లూక్ వామ్ వాటర్, ఒక దాంట్లో కూలింగ్ వాటర్, ఒక గ్లాస్లో నార్మల్ వాటర్. ఇప్పుడు ర్యాపిప్రోజోల్ డిఎస్ఆర్ని ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క క్యాప్సూల్ వేస్తాను. ఫస్ట్ నార్మల్ వాటర్లో, సెకండ్ కూలింగ్ వాటర్లో, థర్డ్ లూక్ వామ్ వాటర్లో. ఇప్పుడు ఇది ఎంతసేపట్లో డిజాల్వ్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏ వాటర్తో టాబ్లెట్ వేసుకుంటే మంచిది అన్నది తెలుస్తుంది. చూడండి, లూక్ వామ్ వాటర్ అబ్జర్వ్ చేయండి, క్యాప్సూల్ డిజాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది. క్యాప్సూల్ యొక్క అవుటర్ లేయర్ కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. అందులో ఉన్న ఈచ్ పిల్లెట్స్ ఒక్కొక్కటి డ్రాప్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. కానీ కోల్డ్ వాటర్లో, నార్మల్ వాటర్లో టాబ్లెట్ ఇంకా డిజాల్వ్ అవ్వలేదు. చూడండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ 30% టాబ్లెట్ లూక్ వామ్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం మీరు గమనించండి. సో ఇంత టైంలో ట్యాబ్లెట్ డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం అబ్జర్వ్ చేస్తే కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్లో క్యాప్సూల్ ఇంకా రియాక్షన్ రాలేదు. సో లూక్ వామ్ వాటర్లో ట్యాబ్లెట్ 50 to 60% డిజాల్వ్ అయింది. సో ఈ టైంలో నార్మల్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం మీరు చూస్తున్నారు. నార్మల్ వాటర్తో కూడా ఒక ట్యాబ్లెట్ డిజాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ వామ్ వాటర్తో ట్యాబ్లెట్ వెంటనే డిజాల్వ్ అవుతుంది. సో ట్యాబ్లెట్ వెంటనే పనిచేయాలంటే గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. మరెన్నో ఉపయోగకరమైన విషయాలు మీ ముందుకి హైటెక్ మెడికల్ స్టోర్స్ తీసుకొస్తుంది. రాజమండ్రి మరియు పరిసర ప్రాంత ప్రజలకు హైటెక్ మెడికల్ స్టోర్స్ ఏదో ఒక రకంగా ఉపయోగపడే సంకల్పం తీసుకుంది. హైటెక్ మెడికల్ స్టోర్స్ ఎప్పుడూ ప్రజల కోసం మాత్రమే ఆలోచించే సంస్థ, ఎందుకంటే ఇది మన రాజమహేంద్రవరం, మన హైటెక్ మెడికల్ స్టోర్స్. సో బయట గ్లాస్లో అయినట్టుగా ఒక ట్యాబ్లెట్ డిజాల్వ్ అవ్వడం మన స్టమక్లో ఇంత టైం పట్టదు, ఎందుకంటే మన స్టమక్ ఫుల్ ఆఫ్ యాసిడ్స్. సో కోల్డ్ వాటర్ని నార్మల్ చేసి, సో బయట 40 minutes 50 minutes అయితే మన స్టమక్లో 15 to 20 minutesలో అవుతుంది. అదే వామ్ వాటర్ అయితే ఇన్స్టెంట్గా 2 to 5 minutesలో డిజాల్వ్ అయ్యి ట్యాబ్లెట్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల క్యాప్సూల్ ఎలా డిజాల్వ్ అవుతుంది, ఏది మంచిది అని చెప్పే ప్రయత్నం. థ్యాంక్ యూ.